హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొండగల తిరణాలైతే జరుగుతున్నాయండి. ఒక 3 డేస్ నుంచి. అయితే 3 డేస్ కాదు, 3 డేస్ ఉంటాయి. కానీ మేము సెకండ్ డే రోజైతే వెళ్తున్నాము. ఇంకా మా వారు, పిల్లలు మేమందరం అయితే నైట్ వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాం. అయితే మేము గుణదల తిరణాలు చేసి నేను పిల్లలైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఇంకా మా వారైతే హైదరాబాద్‌కి అయితే వెళ్తున్నారండి. ఫంక్షన్ ఉంది. ఒక మ్యారేజ్ అయితే జరుగుతుంది వాళ్ళ ఆఫీస్‌లో. ఇంకా అందుకని చెప్పి అక్కడికైతే వెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే గుణదల తిరణాలకి వెళ్ళకముందే మా వారు, మా పిల్లలైతే ఇక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అక్కడైతే జనాల్లో పిల్లలకి ఏం తీసుకోలేము. తీసుకున్నా సరే ఇలా చెప్పులు అయన్నీ తీసుకోవాలన్నా చాలా లేట్ అయిపోయిద్ది. ఇంకా నాకు కూడా అంత టైం లేదు. ఎందుకంటే నైట్ అక్కడ 11:30 ఆ టైంకి ఈయన బస్సు అయితే స్టార్ట్ అయిద్దని చెప్పి అన్నారు బస్ స్టాండ్‌లో. ఇంకా అందుకని చెప్పి ఇక్కడే వాళ్ళకి నచ్చిన బూట్లు, షూలు అయన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి గుణదల తిరణాలకెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ అంటే అసలు మామూలుగా లేదు. ఇక్కడి నుంచే బండ్లు అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. చాలా బస్సులు కూడా అసలు పంపించట్లేదు లోపలికి. చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువుంది. ఇంకా ఎలా అయినా సరే గుణదల తిరణాలకెళ్ళేటప్పుడు ఒక స్ట్రెయిట్‌గా చర్చికెళ్ళే దారి ఒకటుందండి. అటువైపు కూడా పంపించట్లేదు. అసలు చాలామంది జనాలు, ఎంతమంది పోలీసులైతే పాపం వాళ్ళు చూస్తే చాలా జాలేసిందండి. వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. గట్టిగా మైకులు కూడా లేవండి. వాళ్ళేమో ఒకవైపు వెళ్ళొద్దంటే ఇంకో వైపు నుంచి చాలామందైతే వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోడ్డొచ్చేసి షార్ట్ కట్ అండి. డైరెక్ట్‌గా కొంచెం చర్చి ముందుగా వెళ్ళిపోద్ది ఆ లైన్ అనేది, ఆ రోడ్డు. ఇంకా మేము కూడా అటువైపే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూనే లోపల చర్చికెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళైతే వచ్చేసి ఉన్నారు. చర్చిలో ఉన్నారు. ఇంకా మా పిన్ని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళామండి ఇక్కడి నుంచి. ఇక్కడైతే బొమ్మలే నాకేదైనా తక్కువ రేట్ అని చెప్పి అంటున్నారు కానీ అసలు ఏం బాగోలేదండి. అంతా మురికిగా ఉన్నాయి. ఇంకా కొన్నైతే బానే ఉన్నాయి కానీ అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా వాళ్ళైతే ఫోన్లు చేస్తా ఉన్నారు. పిల్లలున్నారు కదా! జాగ్రత్తగా త్వరగా రండి అని చెప్పి. ఇంక అందుకని గబగబా ఇంకా చర్చి లోపలికెళ్ళి ప్రేయర్ చేసుకుందామన్నా సరే ఇంకా పిల్లల్ని పట్టుకొని లోపలికి ఎక్కలేము, అంతమంది జనాలు. ఇంకా సరేలే ఇక్కడే బయట నుంచొని ప్రేయర్ చేసుకొని ఇంకా చర్చి నుంచి కిందకి మెట్లు దిగి వస్తే అటువైపు పెద్ద గ్రౌండ్‌లో పిల్లలు, చిన్న చిన్న పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే మన జీసస్ పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి, పుట్టిన తర్వాత నుంచి ఏమేమి జరిగినాయో అక్కడైతే చాలా చక్కగా చూపిస్తున్నారండి. స్కిట్ అయితే చాలా బాగా వేశారు పెద్దవాళ్ళు. ఇంకా అలాగే చిన్న పిల్లలు కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగినాయి. ఇక్కడైతే జనాలు అసలు ఎంతమంది వచ్చారంటే చాలామంది. అసలు బాగా జరిగిందండి ఆ రోజు తిరణాలైతే. ఇంకా పిల్లలు మేమందరం వెళ్ళేటప్పుడే మా తమ్ముడైతే కనిపించాడు. ఇంకా మా తమ్ముడితో పాటు మేము కూడా, మా పిన్ని వాళ్ళు, అలాగే చెల్లెళ్ళు అందరూ వచ్చారక్కడ. ఇంకా అక్కడికెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర కాసేపు కూర్చున్నాం. ఇంక ఈ లోపల మా చిన్న పిన్ని అయితే వచ్చారు. నేనైతే అందరూ వచ్చేసారనుకున్నాం గానీ అక్కడికెళ్ళాక ఫస్ట్ మా నాలుగో పిన్ని ఉంది. ఇంకా లాస్ట్ మేము వెళ్ళిన తర్వాత మా లాస్ట్ పిన్ని ఇంక వచ్చింది. ఇంక బాబైతే ఒక బాబే వచ్చారండి. ఇంకో పెద్ద బాబైతే పడుకున్నారని తీసుకురాలేదు. ఇంక నైట్ గదా! రేపు మార్నింగ్ ఎలాగో స్కూల్ ఉందని చెప్పి ఇంక వాళ్ళనైతే తీసుకురాలేదు. చిన్నవాడినే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడి నుంచైతే కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే పిల్లల స్కిట్స్ అన్నీ చెప్పా కదండీ! అయ్యైతే బాగా చేస్తున్నారు. ఇంకా అయ్యైతే మా మా బాబాయ్ అలాగే మా వారు అక్కడ దగ్గరికెళ్ళి చూస్తున్నారు గానీ మాకెళ్ళాలనిపించలేదు. ఇంకా పిల్లల్ని పట్టుకొని ఆ లగేజులు తీసుకొని అక్కడికెళ్ళి నుంచుంటే ఇంకేం లేదు, ప్లేసులు కూడా ఉండవని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని చూస్తున్నాము దూరం నుంచి. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ, పిల్లలైతే జోక్స్ చేసుకుంటూ, అలాగే చాలా చక్కగా జరిగింది ఆ రోజు అక్కడ. మేము ఇక్కడికి వచ్చిందల్లా నేను పెళ్లి కాకముందు చిన్నతనంలోనే వచ్చాను. అంటే 7th, 9th క్లాస్‌లో ఆ టైంలో వచ్చానండి. ఇంకా అప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటే పిన్ని వాళ్ళు, అలాగే చుట్టాలు కూడా వచ్చేవాళ్ళు. పెద్దమ్మోళ్ళు, అలాగే మామోళ్ళు ఆళ్ళందరూ కలిసి మధ్యాహ్నానికి భోజనాలు వండుకొని అక్కడ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద క్యాన్‌లో వచ్చేసి పలావ్ చికెన్, ఇంకో క్యాన్‌లో వచ్చేసి వాటర్ క్యాన్ ఇలా పట్టుకొని చక్కగా ఆటో మాట్లాడుకొని వెళ్ళి అక్కడ ఒక రోజంతా ఉండి రెండో రోజైతే వచ్చేవాళ్ళమండి పెళ్లి కాకముందు. అది గూడా అంటే పెళ్లి కాలేదు అంటే మా పిన్ని వాళ్ళకి కూడా కొంతమందికి జరగలేదు అప్పుడు మ్యారేజ్ అనేది. ఇంకా ఆ టైంలో నాకు కొంచెం గుర్తుంది. అదే మీతో షేర్ చేసుకున్నానిక్కడ. ఇంకా ఇప్పుడైతే పెళ్లయిపోయిన తర్వాత నేను, మా వారు, అలాగే మా తోటికోడలు, మా మరిదైతే వెళ్ళాము. ఇంకా అదొక్కటే అండి. మళ్ళీ ఇప్పుడు రావడం నేను చాలా సంవత్సరాలైన తర్వాత. ఇంక మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీలందరితో కలుసుకొని ఇక్కడ రావడం అండి. ఇక్కడొచ్చి మా లాస్ట్ పిన్ని గూడా వచ్చింది.
ఇంక ఇక్కడైతే పులిహార, అలాగే చికెన్ కర్రీ, ఇంకా కొన్ని పచ్చళ్ళు, టమాటా పచ్చడి, ఇంకా గోంగూర పచ్చళ్ళు ఇలా కొన్నయితే చేసుకొచ్చారు. ఇంకా అయి గూడా తింటా కూర్చున్నాము. ఇంక పిల్లలు కదా! ఇంక టైం ఆకలైతే బయట వద్దులే అని చెప్పి ఇక్కడే వండేసుకొని తీసుకొచ్చి తిన్నామండి. ఇంక తినేసిన తర్వాత ఇంక ప్రేయర్ చేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం ఇంటికి రావడానికి. ఇంక ఇక్కడి నుంచి వీడియో మీరు కొన్ని బిట్లయితే యాడ్ చేస్తాను చూసేయండి. ఏది నీ బొమ్మలు చూపి నిమ్రా నీకేం వద్దుగా ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకున్నామండి. ఇంకా వాళ్ళకి క్లిప్స్ అని, లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ అవి కొన్ని అయితే తీసుకొని షాపింగ్ చేసుకొని ఇంకా డైరెక్ట్‌గా మేము ఇంటికైతే ఆటోలో మాట్లాడుకొని వచ్చాము. మా పిన్ని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు స్కూటీ మీద. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.